అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. నేను మీ శంషాద్ని. ఈరోజు మన రెసిపీ వీడియో వచ్చేసి చికెన్ కారప్పొడి. మనకి లంచ్ బాక్స్లో వంట చేసే టైం లేనప్పుడు కొద్దిగా ఈ కారప్పొడిని వేసి నెయ్యి వేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చు. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫస్ట్ దీనికోసం పావు కేజీ దాకా బోన్లెస్ చికెన్ని తీసుకోండి. చికెన్ని శుభ్రంగా కడిగి బౌల్లోకి తీసుకోండి. చికెన్ పీసెస్ బాగా చిన్నగా ఉండాలి. వీటిని ఫ్రై చేసుకుంటాము. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి. చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం 1 టీ స్పూన్ దాకా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా పసుపు, పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మూడింటిని ఈ చికెన్ ముక్కల్లో వేసి బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపిన ఈ చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేయండి. లోపు కారప్పొడిలోకి కావాల్సిన కొన్ని దినుసుల్ని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకొని టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 2 టీ స్పూన్ల దాకా జీలకర్రకి సరిపడా ఎండుమిర్చి 10 నుంచి 12 దాకా ఎండుమిర్చిని తీసుకోండి. ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఉప్పు దాకా కరివేపాకుని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం పావు కేజీ కారపొడికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీ పెంచుకునేదైతే చికెన్ది ఈ స్పైసెస్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. దోరగా వేయించుకున్న ఈ మసాలా దినుసులని మనం ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని వేసుకోండి. చికెన్ ముక్కల్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి గరిటెతో కలుపుతా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది ఎంత చక్కగా ఫ్రై అవుతుందో మన కారప్పొడి అనేది అన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది. చికెన్ పచ్చడికి ఏ విధంగా ఫ్రై చేసుకుంటామో అదే విధంగా ఈ చికెన్ ముక్కల్ని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా దోరగా క్రిస్పీగా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయిపోయిన ఈ చికెన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. దోరగా వేగిన ఈ చికెన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ దాకా పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి కాస్త దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెబ్బలు కూడా ఫ్రై అయిపోయండి. తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. చల్లారనివ్వండి. మిక్సీ జార్లోకి వేయించిన దినుసుల్ని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ దాకా ఇంగువ, కొద్దిగా చింతపండు రెబ్బని వేసుకోండి. ఈ పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మిక్సీ గిన్నెలోకి ఫ్రై చేసుకున్న చికెన్ని వేసి గ్రైండ్ చేసుకోండి. చికెన్ గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. గ్రైండ్ చేసుకున్న ఈ చికెన్ని అంతా వేయకుండా కొద్దిగా మిక్సీ జార్లో ఉంచుకోండి. మాత్రమే ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి చికెన్తో పాటు గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ కారప్పొడికి కావాల్సిన ఒక చిన్న తాలింపునైతే పెట్టుకుందాం. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదండి. దాంట్లో ఒక 5-6 కచ్చా పక్కగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును వేసి వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోండి. కాస్త క్రిస్పీగా అయ్యాక స్టాప్ చేసేసుకొని కిందకు దించుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ కారప్పొడిని ఈ తాలింపులో వేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోండి. రోజుల పాటు నిల్వ ఉండే చికెన్ కారప్పొడి రెడీ.
హాస్టల్లో ఉండే పిల్లలు బ్యాచిలర్స్ లంచ్ బాక్స్కి నెల రోజుల పాటు ఉండే చికెన్ కారప్పొడి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.